పిల్లలకు సెలవులు బాగానే వచ్చు కానీ ఎన్నిసార్లు పడతాండ్రో ఎన్నిసార్లు వేస్తాండ్రో వాళ్ళకే తెలియడంలే. పడి మోకాలు అంతా పగలగొట్టుకునింది. తగ్గిపోతుందిలేమ్మా అంటే ఇంకా రెట్టింపుగా ఏడుస్తుంది. అదే వాళ్ళ నాయన అంటే చిపు చిపు అని అనుకుపోయిందంటే ఇంక పోయిందిలే నాన్న అంటుంది. నేను మాత్రము ఓదార్చడానికి ట్రై చేసిన, అస్సలు వినదు. ఇంకా చేసేది ఏం లేక ఈ ఆక్కాడికి పిలుచుకొని వచ్చిన. దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి. కొంతమంది నల్లాకు అంటారు, కొంతమంది పలకాకు అంటారు. ఇది ఏమన్నా మన కత్తి తగిలినా ఏమన్నా గాయమైనా పూస్తే తొందరగా నయమైపోతుంది ఈ ఆకు. అదే కాకుండా జడ రాని వాళ్ళు జడ అల్లడం ట్రై చేయాలి అంటే మేము చిన్నప్పుడు ఈ 3 తీసుకొని అల్లేవాళ్ళము. అంతేకాకుండా దీన్ని పలకాకు ఎందుకంటారంటే పలక రాయకనే ఉండిందనుకో దీన్ని ఇలా వేసి రుద్దినామనుకోండి కొత్త పలక లెక్క తయారవుతుంది. మేము చిన్నప్పుడు ఆకు కనబడితే ఆడ పలకలు రుద్దుకొని లేటుగా పోయేది స్కూల్కి. ఒకరోజు మాత్రం మేడం దంచి కొట్టింది. ఈ ఆకు తెలుసా?